సంక్రాంతిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకుంటారు. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని 4 గ్రామాల ప్రజలు మాత్రం విభిన్నంగా చేసుకుంటున్నారు. మండలంలోని కాకరపల్లి, శ్రీహరి నాయుడుపేట, వాసుదేవపట్నం, కొండగూడెం గ్రామాల్లో గ్రామస్తులు ఎవరూ ఇంతవరకు భోగిని చూడలేదు. 100 సంవత్సరాల క్రితం భోగి మంట వేసినప్పుడు ఆ మంటల్లో పిల్లి చనిపోయింది. అప్పటి నుంచి ఆ గ్రామాల్లో పండుగ జరుపుకోవడం లేదు. భోగి మంట వేసుకుంటే అనర్థాలు జరుగుతాయని గ్రామస్తుల విశ్వాసం. కాకరపల్లి గ్రామం, సంతకవిటి మండలం, విజయనగరం జిల్లా, గుత్తునాభూషణరావు మాట్లాడుతున్నాను. మా కాకరపల్లి గ్రామంలో పూర్వం నుంచి భోగి మంట లేదు. పూర్వీకులు భోగి మంట వేస్తే అందులో పిల్లి వచ్చి పడి చనిపోయిందని మా తాత ముత్తాతలు వార్షికం. అప్పటి నుంచి మా గ్రామంలో భోగి మంట లేదు. 100 సంవత్సరాల పైన కానీ మాకు తెలియదు. అది విషయం. ముగ్గులు ఇవన్నీ ముగ్గులు వేస్తారు, పండుగలు అన్నీ చేస్తారు. పక్క గ్రామాలు వెళ్ళిపోవడం ఇదే మందలాడి గ్రామంలో భోగి మంట దగ్గరికి వెళ్తున్నాం. సంతకవిటి మండలం కాకరాపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఈ సంక్రాంతి సంబరాలు అనేవి ప్రతి గ్రామానికి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అలాగే సంక్రాంతికి ముందు వచ్చే పండగ భోగి పండగ. ఆ భోగి పండగ అనేది మా గ్రామంలో లేదండి. భోగి ఎందుకు వేయడం లేదు అనేది చెప్తాను. పూర్వకాలంలో ఎప్పుడో పిల్లి పడిపోయిందట భోగి మంటలోను. ఆ పిల్లి పడిపోయిన కారణం చేతను మా పెద్దలు పూర్వీకులు మన ఊరిలో భోగి మంట వేయకూడదని నిర్ణయించారు. ఆ నిర్ణయంతో ఇప్పటి వరకు భోగి మంట అనేది మాకు వేయటం లేదు. కాకపోతే మేమందరం భోగి స్నానాలు తెల్లవారు వేగం లెగిసి స్నానపానాలు చేసి, అలాగే ఆడపిల్లలు ముగ్గులు వేయడాలు, పండగ చేసుకోవడం, అన్ని సంబరాలు చేసుకుంటాం. మేము మగవాళ్ళం అందరం సామాగ్రిలు తేవడాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ భోగి దర్శనం అనేది మా కాకరాపల్లి గ్రామంలో లేదు. అందరికీ శుభాకాంక్షలు. మాది కాకరాపల్లి విలేజు, సంతకేటి మండలం, విజయనగరం జిల్లా. తాత ముత్తాతల కాంచి మాకు భోగి మంట లేదండి. కాకపోతే దానికి అనేక కారణం వల్ల భోగి మంట వేస్తే ఏదో పిల్లి ఏదో పడ్డదట. దాని వల్ల నుంచి మాకు రావడం లేదు. అప్పుడు కానీ భోగి మంట అనేది మాకు తెలియదు. కాకపోతే అందరం తెల్లారి లేచి చక్కగా ఆనందంగా ముగ్గులు. ప్రకాశం జిల్లా ఉలవపాడులోని